నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, చాలా వరకు ఈ కేసు అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే ఈ కేసు గురించి క్లారిటీ అనేది చాలా వరకు రావట్లేదు. బట్ అది ఈరోజు మీ మాటల్లో తెలుసుకుందాము. ఓకే. ఇద్దరు మ్యారీడ్ అయిన పర్సన్స్ ఒక ఇల్లీగల్ ఒక రిలేషన్షిప్లో ఉన్నారు. దానికి హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది అని చెప్పేసి ఈ మధ్యన చాలా వరకు కూడా ఆ రిలేషన్షిప్స్ కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఏంటంటే ఇద్దరు మనుషులు ఆఫ్టర్ మ్యారేజ్ కూడా రిలేషన్షిప్ అనేది కంటిన్యూ చేస్తే వేరొక వ్యక్తితో కొద్ది రోజులు పోయిన తర్వాత, కొన్ని ఇయర్స్ అయిన తర్వాత, ఒక 4, 5 ఇయర్స్ అయిన తర్వాత, ఆ మనిషికి, ఈ మనిషికి మధ్యన ఏదైనా విభేదాలొచ్చినప్పుడు, ఏదో ఒకటి మిస్‌అండర్‌స్టాండింగ్స్, ఫైటింగ్స్ అవుతూ ఉంటాయి. వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుంది అంటే, రీసెంట్ టైమ్స్‌లో ఎక్కువ వరకు లేడీస్ ఎవరైతే ఉన్నారో, విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జెంట్ మీద కేసెస్ పెడుతున్నారు. ఎస్పెషల్లీ రేప్ కేసెస్ టైప్‌లో పెడుతున్నారు. రేప్ అటెంప్ట్ అని గానీ, లేకపోతే మమ్మల్ని లొంగదీసుకున్నారు అని చెప్పేసేసి కేసెస్ పెడుతున్నారు. నిజానికి ఈ కేసెస్ ఎంతవరకు నిలబడతాయి? ఎందుకంటే రీసెంట్‌గా ముంబైలో కూడా ఒక విడో ఒక పర్సన్‌తో 7 ఇయర్స్ నుంచి రిలేషన్‌షిప్‌లో ఉండి అలా కేస్ పెట్టింది. కాకపోతే ఆ కేస్ అక్కడ సుప్రీం కోర్ట్‌లో కొట్టేయడం జరిగింది అని విన్నాము. బట్ అది ఎంతవరకు నిజం అన్నది నాకు ఐడియా లేదు. సో, మీ మాటల్లో చెప్పండి మేడం. అసలు ఇలాంటి కేసెస్‌ని మీరైతే ఎలా సాల్వ్ చేస్తారు జనరల్‌గా? శ్వేత గారు, ఒక్క విషయము. సుప్రీంకోర్టు ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్కి వీటికన్నిటి కూడా పర్మిషన్ ఇవ్వలేదమ్మా. అది తప్పు కాదు. కొన్ని కొన్ని పరిస్థితుల్లో మహిళలు అలాంటి పనులు చేస్తున్నారు. అది క్రిమినల్ యాక్టివిటీ కింద రాదు. అది అంటే అది చట్టబద్ధంగా నేరం కాకపోయినప్పటికీ కూడా అది మోరల్గా, సాంఘిక పరంగా నేరం అవుతుంది. వీఆర్ నాట్ ఎంకరేజింగ్ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అని అనడం జరిగిందనమాట. కాకపోతే ఏం చెప్పారంటే, ఒకప్పుడు మనకు అడల్టరీ అనేటటువంటి ఒక సెక్షన్ ఉండేదన్నమాట. అడల్టరీ అనే సెక్షన్ ప్రకారము శిక్షలు పడే అవకాశం అప్పుడు ఉండేది. ఆ అడల్టరీ అనే సెక్షన్ కొట్టివేస్తూ అన్నటువంటి మాట. అడల్టరీ లేదు, శిక్షలు లేవు, క్రిమినల్ లయబిలిటీ లేదు. కొన్ని కొన్ని కారణాల వల్ల మహిళలు ఇతర పురుషులతో సంబంధాలు ఏర్పరచుకుంటూ ఉన్నారు. అంటే మనం ఆలోచిస్తే కొన్ని కారణాలంటే భర్త అంటే విముఖత ఏర్పడొచ్చు. భర్త దగ్గర నుంచి ప్రాపర్ మ్యారిటల్ బ్లిస్ దొరకకపోవచ్చు. లేదా ఆ భర్తతో ఉండడం ఇష్టం లేక ఇంకొక పురుషుడితో ఏదైనా అఫైర్ ఉండవచ్చు. ఇంతే తప్ప కేవలం శారీరక సుఖాల కోసమే వెళ్ళాలి, వేరే వాళ్ళని వదిలిపెట్టేసి భర్తలు, భార్యలు ఇద్దరు కూడా వేరే బాయ్ ఫ్రెండ్స్‌ని, గర్ల్ ఫ్రెండ్స్‌ని చూసుకోవాలని చెప్పేసి అర్థం కాదు. అది శిక్షార్హమైన నేరము కాదు. కొంచెం లీనియంట్ వేలో తీసుకోవాలన్నారు తప్ప అందరిని ఎంకరేజ్ చేయడం కాదనమాట. యెస్. అది కొంచెము లాలో ఉండేటటువంటి ఇంటర్ప్రిటేషన్స్ మనం అర్థం చేసుకోవాలండి. ఓవరాల్‌గా పైన చెప్పిన సెంటెన్స్ చూసి కోర్టులు పర్మిషన్ ఇచ్చాయనుకోవడం తప్పనమాట. చాలా అది. మంది చేస్తున్న మిస్టేక్ అదే కదా! అక్కడ ఏదైతే పైన లైన్స్ వరకు చదివి కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి ఎవరు అదే. పట్టించుకోవట్లేదు. పట్టించుకోరు. అదనమాట. తర్వాత ఇంకా మీరడిగారు కొంతమంది లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్‌లో ఉంటున్నారు. కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళా కేసెస్ బనాయిస్తున్నారు. మగవాళ్ళ పైన చాలా కేసెస్‌లో మగవాళ్ళే విక్టిమైజ్ అయినట్లు అనిపిస్తుంది అని యాహ్! చెప్పేసి యాహ్! మీరు వ్యక్తపరిచారు. ఇది కూడా ఒక రకంగా చూస్తే అమ్మా, జనరల్‌గా లివ్-ఇన్ కాన్సెప్ట్‌లో ఉండడం అన్నది ఇటీవల కాలంలో చాలా పరిపాటైపోయింది. చాలామంది కూడా ఆ లివింగ్ కాన్సెప్ట్‌లో ఉంటున్నారు. రిలేషన్స్ అనేవి ఏర్పరచుకుంటున్నారు. కొంతకాలం కలిసిమెలిసి ఉన్న తర్వాత ఫైనల్లీ పెళ్లి చేసుకుంటున్నారు. కొంతమంది లివ్-ఇన్ కాన్సెప్ట్‌లో ఉండే పిల్లల్ని కన్నారు. పిల్లల్ని కన్న తర్వాత మళ్ళా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. కాకుంటే ఈ లివ్-ఇన్ కాన్సెప్ట్ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనము గమనించుకోవాలి శ్వేత గారు. ఏంటంటే లివ్-ఇన్ కాన్సెప్ట్ అనంగానే వివాహమైన మహిళలతో, వివాహమైన పురుషులతో లివింగ్ కాన్సెప్ట్‌లో ఉండమని ఎవరూ మనకు చెప్పలేదు. అసలు అది లివింగ్ టుగెదర్ కాదు. లివింగ్ టుగెదర్ అన్న విషయం వచ్చేసరికి మనం ఆలోచించవలసింది ఇరువురు అవివాహితులై ఉండాలి. లేకుండా ఇద్దరిలో డైవర్సులన్నా అయి ఉండాలి. లేదా భర్త లేక భార్య చనిపోయినటువంటి వితంతువు లేదా వితంతుడైన మగవాడైనా అయి ఉండాలన్నమాట. వీళ్ళు పెళ్లి కాకుండా పార్ట్నర్స్ కలిసి ఉండకూడదు ఉండొచ్చు. వాళ్ళకి. పార్ట్నర్స్ అయితే ఉండకూడదు. డైవర్స్ అన్నా అయి ఉండాలి, భర్త లేక భార్య అన్నా పోయి ఉండాలి, లేకపోతే అవివాహితులై ఉండాలి, అన్‌మ్యారిడ్ పీపుల్ అన్నా అయి ఉండాలి. ఓకే. వీళ్ళు కొంతమందికి వివాహ వ్యవస్థ పట్ల నమ్మకం ఉండదు కొంతమంది మనుషులకి. ఇలాంటి వాళ్ళు ఏం పెళ్ళే చేసుకోవాలా, తాళిబొట్టు కట్టించుకుంటేనే పెళ్ళవుతుందా, సంసారం అవుతుందా? మనం కలిసి ఉందాము, ఒకరికొకరు ఇష్టపడ్డాము, ఒకరి అభిప్రాయాలు ఒకరికి కలిసాయని చెప్పేసి కలిసిమెలిసి ఉంటూ ఉంటారు. భార్యాభర్తల్లాగే జీవిస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళ కోసమే చెప్పారే తప్ప, ఈ పెళ్ళైన వాళ్ళందరూ కూడా మళ్ళా వెళ్ళి వేరే వాళ్ళతో సంబంధాలు, ఎక్స్ట్రా రిలేషన్స్ ఏర్పరచుకోవడం కాదు అది. అది అసలు లివింగ్ టుగెదర్ అంటే అర్థం అదనమాట. ఇటీవల కాలంలో మనం చాలా సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము. కొంతకాలం కలిసిమెలిసి ఉండి సంసారాలు చేసి ఇల్లు వాకిళ్ళు ఏర్పరచుకొని హ్యాపీగా తిరిగి పబ్లిక్‌లో తిరిగి ప్రైవేట్ లైఫ్ లీడ్ చేస్తూ తర్వాత వాళ్ళకి ఏదన్నా పొరపచ్చాలు వచ్చినప్పుడు, కోపతాపాలు వచ్చినప్పుడు, ఆ రిలేషన్ బ్రేక్ అయినప్పుడు
ఒకళ్ళు ఇంకొకళ్ళ పైన కేసులు పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఒకళ్ళంటే ఎస్పెషల్లీ లేడీసే పెడుతున్నారు, జెంట్స్ ఎక్కడా పెట్టలేదు. కాబట్టి నన్ను మోసం చేశాడు, నేను మోసపోయాను, అతను చాలా అన్యాయం చేశాడు, నా పైన సెక్షువల్ అసాల్ట్ జరిగింది, నేను రేపుకు లోన్ అయ్యాను, నన్ను అతను చాలా ఫిజికల్ అబ్యూస్ చేశాడు నన్ను అని చెప్పేసి కేసులు పెడుతున్నారు. ఈ కేసులు నిలబడవు అనమాట. అసలు ఇక్కడ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఏంటి? ఈ ఇద్దరు ఎవరికైనా పెళ్ళైందా లేదా చూస్తారు ముందు. మనం ఇటీవల కాలంలో చూసే కేసులో చాలా కేసుల్లో ఆ వ్యక్తులకు పెళ్ళిళ్ళు అయ్యే ఉన్నాయి. పెళ్ళైన వ్యక్తిని, సంతానం ఉన్న వ్యక్తిని తెలిసి కూడా ఈ కాన్సెప్ట్లోకి వెళ్తూ ఉన్నారనమాట. వెళ్ళినప్పుడు తప్పు ఎవరిదవుతుందండి? మనం మోరల్గా ఆలోచిద్దాం, చట్ట ప్రకారం కాదు. మనం మోరల్గా సాంఘిక పరంగా ఆలోచిస్తే ఒక వివాహితుడిని ఆశించి వివాహితుడితో కాన్సెప్ట్, లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్లో ఉండి అతనికి మళ్ళీ బుద్ధి వచ్చిందో, జ్ఞానం వచ్చిందో, వద్దనుకున్నాడో, సంసారం పాడైపోతుంది అనుకున్నాడో, ఈ అమ్మాయిని దూరం పెట్టాడే అనుకోండి. దూరం పెడితే ఇంకేసులు పెట్టి అది రేపు కింద ఎట్లా మారుస్తారు? వీళ్ళు కలిసిన్న రోజుల్లో చేసింది సంసారం కదా, అది రేపు కాదు కదా, ఇద్దరు ఇష్టపడే ఒక ఇంట్లో కాపురం చేశారు కదా. కాబట్టి అది కాన్సెన్షువల్ సెక్స్ అవుతుంది. అంటే పరస్పర అంగీకారంతో కలిసి ఉండడాన్ని కాన్సెన్షువల్ సెక్స్ అంటారు. కాన్సెన్షువల్ సెక్స్ అయినప్పుడు అది నేరం కాదు. కాకుంటే దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది శ్వేత గారు. అదేంటంటే మైనర్ గర్ల్ అయినప్పుడు ఆ అమ్మాయి కన్సెంట్ ఉన్నప్పటికీ కూడా ఆమెతో కాపురం చేస్తే, ఇంక వాళ్ళ భాషలో చెప్పాలంటే రేప్ చేస్తే, అది రేప్ చట్టాల కింద అట్రాక్ట్ అవుతుంది అని చెప్పారు. కాకుంటే ఎవరైతే ఇలాంటి అభియోగాలు మోపుతారో ఈ నేరం జరిగిన కాలంలో నేను మైనర్ను అని చెప్పేసేసి ప్రాపర్ ఎవిడెన్సెస్ కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేయాలన్నమాట. కాబట్టి రేప్ అన్నది ఒక్కసారి జరుగుతుంది. ఒక్కసారి జరగంగానే వాళ్ళు భయపడిపోయి అసహించుకొని బెంగతో, బాధతో కోర్టులను ఆశ్రయించడం కానీ ఇంకా ఆ సదరు వ్యక్తి ముఖం చూడకుండా ఉంటారు. ఓకేనా? మరి రేపన్నది రోజు జరిగేదాన్ని రేపంటారా, సంసారం అంటారా? ఇట్స్ మన లాజికల్ గా ఆలోచించుకుందాం. ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవుతున్న ఒక టాపిక్ లో జరుగుతున్నది ఇదే కదా. అది రేపనంగానే రేపంటే అసలు రేపంటే అర్థం ఏంటంటే అమ్మా, వితౌట్ కన్సెంట్, వితౌట్ విల్, అంటే ఆమె ఇష్టం లేకుండా, ఆమె సమ్మతి లేకుండా ఆమెను బెదిరించి, లేదా నేనే నీ భర్తను అనేటటువంటి భావన కలిగింపచేసి, లేదా నాతో ఉండకపోతే మీ అమ్మను నాన్నను చంపివేస్తానని చెప్పేసి బెదిరించి, లేదా అమ్మాయికి మత్తు పదార్థాలు ఇచ్చి ఆ అమ్మాయితో శారీరకంగా సంభోగిస్తే అది రేప్ అవుతుంది. సరే, ఒక్కరోజు మత్తు పదార్థాలు ఇచ్చారనుకుందాం, ఒక్కరోజు అమ్మా నాన్నను చంపేస్తాను బెదిరించారనుకుందాం, ఒకరోజు నేను నీ భర్తనే అని చెప్పేసి అన్నాడు అనుకుందాం. ఈరోజు రేపు ఎట్లా నమ్ముతున్నారండి? అమ్మా నాన్నని చంపివేస్తారంటే సపోజ్ లొంగిపోయాక వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, ఆ అమ్మా నాన్నలకు చెప్పొచ్చు, చుట్టాలు పక్కాలకు చెప్పొచ్చు, నన్ను ఈ రకంగా బెదిరించి నా జీవితం నాశనం చేశాడు అని చెప్పేసి తప్పించుకొని వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. అది మరి రిపీటెడ్గా రోజు సంవత్సరాల తరబడి ఆ వ్యక్తితో నువ్వు కలిసి ఉన్నావంటే అది రేపు ఎట్లా అవుతుంది? దీంట్లో ఈ విషయంలోనే కోర్టు వాళ్ళు ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తారో, ఎలాంటి తీర్పు ఇస్తారో అని చెప్పేసి మాలాంటి న్యాయవాదులందరూ కూడా ఎదురు చూస్తున్నామండి. కోర్టు ఏ రకంగా స్టాండ్ తీసుకోబోతుందని చెప్పి. ఇప్పుడు నేను చెప్పింది ఓన్లీ ప్రైమరీ విషయాలన్నమాట. జనరల్గా ఓవరాల్గా కొన్ని విషయాలు ఉంటాయి కదమ్మా మనకు, ఆ విషయాలు అనమాట. కాబట్టి ఆమె ప్రూవ్ చేసుకోవాలి, నేను మైనర్ను అని ప్రూవ్ చేసుకోవాలి. మరి తెలిసాక ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఊరుకున్నావమ్మా అని అడుగుతారు. దానికి రీజన్ చెప్పాలి. నేను భయపడ్డానో, భ్రాంతి పడ్డాను. ఎందుకు భయపడ్డావు? నువ్వు చదువుకున్న అమ్మాయివి, పబ్లిక్ ఫిగర్ కదా. మనం చూసుకుంటే ఈ కేసెస్ అన్ని కూడా పబ్లిక్ ఫిగర్స్, సెలబ్రిటీస్ పెట్టుకునే కేసులే కదా. వాళ్ళు ఎందుకు భయపడతారండి? 10 మందిలోకి వెళ్ళి డాన్సులు చేసినా, 10 మందిలోకి వెళ్ళి యాక్షన్స్ చేసినా, 10 మందిలో పెద్ద పెద్ద బిజినెస్లు చేసినా వాళ్ళకి ఇంకా పబ్లిక్ ఫియర్ ఎట్లా ఉంటుంది చెప్పండి? ఆ పేరెంట్స్ వాళ్ళందరూ కూడా వేరే వేరే చోట పెట్టి ఒంటరిగా బతకడానికి, ఒంటరిగా ఉద్యోగాలు చేసుకోవడానికి వస్తున్న వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళందరికీ పేరెంట్స్ అండదండలు ఉంటాయి, పేరెంట్స్కి చెప్పుకోవచ్చు. ఇది చూస్తే జనరల్గా మనం అనొచ్చు అనకూడదు కానీ శ్వేత గారు, అన్ని మనీ మ్యాటర్స్తోని ఇవన్నీ ఎండ్ అవుతున్నాయండి. మనం కూడా చూసాము, ఒకవేళ నువ్వు ఉండేదే ఇల్లీగల్ రిలేషను, నువ్వు ఉండేదే ఒకరితో లీగల్ రిలేషన్లో ఉండి వాడు ఇంకొక గర్ల్ ఫ్రెండ్ పెట్టుకుంటే నీకేం రైట్ ఉందని వాడిపై నువ్వు కేసు పెడతావు? అంతే కదా. నీవే సరిగా లేవు, ఇంకొక అమ్మాయితో పోయాడు, నీతో ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయితో పోవచ్చు, నువ్వు ఎట్లా వచ్చావు, అతను ఇంకొక అమ్మాయి అతని దగ్గరికి అట్లే రావచ్చు.
కాబట్టి అందుకే మన వివాహ వ్యవస్థ పైన మనం నమ్మకం ఉంచాలి. మన వివాహ వ్యవస్థ అంత పటిష్టమైనది. వివాహం అన్నది వ్యాలిడ్ వివాహము, మనకు లీగల్ వివాహం ఉన్నప్పుడు ఏదైనా వచ్చినా చట్టం మనల్ని ఆదుకోవడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది. ఇలాంటి వ్యవహారాలలో చాలా సందిగ్ధం జరుగుతుంది, చాలా క్వశ్చన్స్ వస్తాయి, ఆఖరికి డబ్బులతో ఎండ్ అయిపోతాయి. కోర్టు వారి ముందు ప్రూవ్ చేసుకునే బాధ్యత అభియోగాలు మోపిన వారిపైన ఉంటుంది. అట్లాగే ఎవరిపైనైతే అభియోగాలు మోపుతారో వాళ్ళు కూడా మాకు క్లీన్ చిట్ అని చెప్పేసి వాళ్ళు కూడా కోర్టు ముందు సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేసుకోవాలి. కాబట్టి ఒక విషయం ఆలోచించే ముందు మనం అన్నీ కూడా దాంట్లో ఉండే ప్రోస్ అండ్ కాన్స్ కూడా చూసుకున్న తర్వాత మాత్రమే దిగాలన్నమాట. ఇంకా చివరికి ఏమొస్తుంది, పరువు నష్టం దావాల వరకు పోతుంది. ఎస్, అంతే కదా, అంతే. అది అట్లా అండి. కానీ ఇది నెవర్ ఎండింగ్ టాపిక్ మ్యామ్. అవునండి, అవునవును. ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఈ విషయం పరంగా ఎన్నో డౌట్స్ వస్తూనే ఉంటాయి. ప్రతిరోజు ఈ విషయం గురించి ఎన్నో కొత్త కొత్త కేసెస్ పెడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ నిజంగా మీరు అన్నట్లుగా ఇద్దరి ఇష్టంతో జరిగిన ఒక పనికి ఎస్పెషల్లీ లేడీస్ దీని గురించి ఎక్కువ బయటకు వచ్చేసేసి కేసెస్ పెట్టడం అనేది నాట్ ఫెయిర్ కదా. నాట్ ఫెయిర్ అండి. ఎస్, ఎనీవేస్ థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్ అమ్మా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.